అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి అనేక దేశాలలో హిందూ ఆలయాల నిర్మాణం జరుగుతోంది. అయితే ముస్లిం దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కూడా వీటి సరసన చేరిన విషయం తెలిసిందే. రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో 7 గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన BAPS ఆలయాన్ని ఈ నెల 14న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ దేవాలయం అరబ్ దేశాల్లోనే అతిపెద్దది. అంతేకాదు మిడిల్ ఈస్టులో కూడా ఇది అతిపెద్ద టెంపుల్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆలయ అధిపతి బ్రహ్మ విహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో త్వరలోనే ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటోంది. ఈ నెల 18 నుంచి భక్తులు దర్శించుకోవచ్చు. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2015లో ఈ ఆలయ నిర్మాణానికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2018లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా పింక్ శాండ్ స్టోన్తో సంప్రదాయ ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మించారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఆలయ వైభవాన్ని ఇనుమడింపచేసే మరో 5 గోపురాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు, తాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయంలో నిర్మించారు.